ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు జరిగిందండి. ఏమిటి ఈ దినం వాక్య దేవుని మాట అంటే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 89వ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆయన ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకునుచున్నాను. పిల్లరా, చాలా చక్కనైన మాట. ఏమని అంటున్నాడంటే, యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తిస్తాను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను. నువ్వు చేసిన మేళ్ళన్నిటినీ నా నోటితో తెలియజేస్తాను. నీ కృపను నేను స్థాపిస్తాను. ఎందుకంటే నీ కృపయే కదా నన్ను ఆపత్కాలమందు ఆదరించెను. నీ కృపయే కదా గాఢాంధకారపు లోయలో నేను ప్రయాణం చేస్తుంటే నన్ను ఉద్ధరించి కాపాడిను. నీ కృపయే కదా పచ్చిక గల చోట్ల నన్ను పరుండబెట్టి సేద తీర్చెను. నీ కృపయే ఆ భయంకరమైన ఫిలిస్తీయులు, అమోనీయులు, అమాలేకీయులు రకరకాల పరిస్థితుల మధ్యలో నుంచి నన్ను కాపాడిను. ఒక పక్క సౌలు, ఒక పక్క శత్రువు నన్ను వెంటాడుచున్నా కానీ నీ కృపయే నన్ను దాచెను అని దావీదు గారు అంటున్నారు. చూడండి, కృతజ్ఞత భావం అనేది ఈ మాటను చూస్తే మనకు అర్థం అవుతుంది కదా. కృతజ్ఞత లేకుండా మేలును అనుభవించడం అనేది అసంభవం, అసాధ్యం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభువే అన్నారు, 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచి మీ దేహాలు యాజకునికి కనపరుచుకొని సాక్ష్యం చెప్పండి అన్నట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మరి వాళ్ళలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చారు, మిగతా 9 మంది ఆగిపోయారు కదండి. ప్రభు అంటారు, మరి మిగతా 80 9 మంది వచ్చారు, ఒకరైతే వచ్చారు కానీ 90 అని యేసుప్రభు వారు అడిగినట్లు మనం చూస్తాం. ఇక్కడ తిరిగి వచ్చిన అన్యుడు కృతజ్ఞతా భావంతో ఆయన పాదాలు ఎదుట పడి, అయ్యా ఇదిగో ఈ కుష్ఠుతో బాధపడుతున్నాను, నన్ను బాగు చేసింది మీరే అని యేసయ్య ముందర నిలబడినట్లుగా ఎన్నో అపాయపు లోయలలో నుంచి తప్పించిన నీ ప్రభు కొరకు నీవు కూడా యథార్థమైన మనసుతో ఆయన సన్నిధిలో నిలబడాలనే దావీదు గారి ద్వారా ఈ పూట ఈ వాగ్దానపు మాట మనకు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తిస్తాను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను అంటున్నాడు. నా నోటితో కొందరు చూడండి, సాక్ష్యం చెప్పడానికి భయపడతారు, నిలబడటానికి భయపడతారు. కొందరైతే కాని సాక్ష్యం కూడా సాక్ష్యమే అని చెప్తూ ఉంటారు. ఏది అవునో ఏది కాదో మనమే తెలుసుకోవాలి కదా. తెలిసిన దాన్ని అవుననాలి, తెలియని దాన్ని కాదనాలి. ఇక్కడ అంటారు ప్రభువారు, తన భక్తుని ద్వారా నీ నోటితో నీ విశ్వాసత, నువ్వు పొందిన మేలును, నీవు క్రీస్తులో నిలబడిన ఆ స్థిర విశ్వాసాన్ని నీ నోటితో తెలియజేయాలి. ఇక్కడ అంటారు, నా నోటితో తెలియజేస్తాను, నీ కృప స్థాపిస్తావు. నేను చెప్తున్నప్పుడు నీ కృప స్థాపిస్తావు ప్రభువా, తద్వారా నేను ఆనందిస్తాను. నా ప్రజల మధ్యలో మరొక దగ్గర రాయబడుతుంది, అన్యజనుల మధ్యలో నేను నా నోటితో ప్రకటిస్తాను, కీర్తిస్తాను, స్తుతిస్తాను అని. మరి అన్యజనులు అంటే ఎవరెవరో కాదు, కానీ మన బంధువర్గాలు ఇంకా ప్రభువుని అరగని వారు ఉన్నారు కదా కోకొనలుగా. వాళ్ళ మధ్యలో ప్రభువుని ప్రభువుగా మీరు అంగీకరించారని, ప్రభువుగా మీకు మేలులు చేస్తున్నాడని కృప చూపిన దేవుని ఎదుట నీ నోటితో తెలియజేయగలుగుతున్నావా? ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాట, నీ నోటితో నువ్వు తెలియజేస్తే ఆ మాట నీ పిల్లలకు నీకు ఆశీర్వాదకరంగా మార్చుతాడట. హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన, మీరు యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము మీ నోటితో తెలియజేయండి, తద్వారా మేలు, కనికరం, కృప, సమాధానం అన్నిటిలో
నీకు ప్రాప్తిస్తుందని దేవుని మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి దావీదు గారైతే ఎంతో ప్రయాసతో, ఎంతో ఆశతో, ఎంతో ప్రగాఢమైన విశ్వాసంతో ప్రభువుని ప్రకటిస్తున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? మేలు వరకు మాత్రమే పరిమితమై, ప్రకటించే విషయంలోకి మౌనమై, ఈ అంత్య దినాలలో జరుగుతున్న గందరగోళాలను చూసి చేసిన సాక్ష్యం కూడా మందిరంలో నిలబడి మనం మాట్లాడలేకపోతే ఎంత అన్యాయము, ఎంత అమావాస్యము. చూడండి, ప్రభునందు మేలు కలుగునట్లుగా మనం దేవుని ఎదుట సాక్షార్థమై నిలబడాలి. భయంకరమైన స్థితిగతులలో స్టెఫెన్ గారు తన సాక్ష్యం చెప్పక మానలేదండి. ఆలోచించు, ప్రార్థించు, నీ నోటితో ప్రభు కృపను తెలియజేయి. దేవుడు నీకు నిలకడ నెమ్మది, చుట్టుపక్కల వారి నుంచి ప్రేమను కురిపించగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి. ఎవరైతే ఆయన నోటితో తెలియచేయలేక మౌనం అయి ఉన్నారు, ధైర్యం తక్కువగా ఉన్నారు, వాళ్ళకి మంచి ధైర్యం, ఫుల్ ధైర్యంను మీరు కలుగు చేయమని, మీరు కృపతో నింపి నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.